ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరిమన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి నెక్సా వారి బెలెనో అనమాట. జెట్టా వేరియంట్ ఆటో గేర్ షిఫ్టెడ్ కార్, పెట్రోల్ వర్షన్. ఫ్రెండ్స్, దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, లైఫ్ ట్యాక్స్ ఎంత పడుతుంది, ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది, తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, తర్వాత మనం దీనిని నెట్గా తీసుకోవాలా లేకపోతే ఈఎంఐ రూపంలో తీసుకుంటే మనకు ప్రతి నెల ఈఎంఐ ఎంత పడుతుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతేకాకుండా ఇంట్రెస్ట్ కూడా ఎంత పడుతుందో కూడా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఉదాహరణకి ఏంటంటే ఫ్రెండ్స్, ప్రైవేట్ సెక్టర్ వారికి వచ్చేసి మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద అయితే లోన్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత ట్యాక్స్ పేర్ ఎవరైతే ఉంటారో వారికి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద లోన్ అనేది శాంక్షన్ చేస్తున్నారు, గమనించగలరు. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా దీని పూర్తి వివరాలకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం జెట్టా బెలెనో ఆటో గేర్ షిఫ్టెడ్ కార్ దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8,97,000 రూపాయలు ఫ్రెండ్స్. లైఫ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 14%కి 1,25,580 రూపాయలు మనం చెల్లించాల్సి వస్తుంది. ఇక ఇన్సూరెన్స్ వచ్చేసి 1+2 ఇయర్స్కి 47,797 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా ఎక్స్టెండ్ వారంటీ కోసం వచ్చేసి 23,057 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 3,700 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. తర్వాత మనం ఆటో కార్డు ఉంటుంది ఫ్రెండ్స్, దీనికి కూడా 885 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా ప్రతి వెహికల్కి అయితే బేసిక్ కిట్ అయితే కంపల్సరీ. బేసిక్ కిట్ కోసం వచ్చేసి 10,100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక మొత్తం కలుపుకున్నట్లయితే మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 11,08,119 రూపాయలు అక్షరాల ఈ అమౌంట్కి మనం ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీ ఇక్కడ చిన్న గమనిక ఫ్రెండ్స్, ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసి మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద లోన్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ మీద వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ట్యాక్స్ పేయర్కి అయితే ఆన్ రోడ్ ప్రైస్ మీద అయితే మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, గమనించండి. అదేవిధంగా ఎవరైతే ఈ వెహికల్ని ఈఎంఐ రూపంలో తీసుకోవాలనుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో ఆ సిబిల్ స్కోర్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు వచ్చేటువంటి లోన్ అమౌంట్ కానివ్వండి, తర్వాత ఆ తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఎంతవరకు ఇంట్రెస్ట్ పడాలి అనేది, ఎంత పర్సెంటేజ్ పడాలి అనేది మీరు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది, గమనించగలరు ఫ్రెండ్స్. అయితే ఈ వెహికల్ని మనం ఈఎంఐ రూపంలో తీసుకోవాలనుకున్నట్లయితే ప్రస్తుతం మనం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గమనించగలరు ఫ్రెండ్స్. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8,97,000 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. అయితే 80% మనకు లోన్ రాగా 7,17,600 రూపాయలు అయితే మనకు లోన్ అమౌంట్ అయితే వస్తుంది. ఈ వచ్చినటువంటి లోన్ అమౌంట్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం వేసుకున్నట్లయితే ప్రతి నెల మనం ఈఎంఐ చెల్లించాల్సిన అమౌంట్ వచ్చేసి 15,335 రూపాయలు చెల్లించాలి. 60 నెలల వరకు చెల్లించాలి ఫ్రెండ్స్, అంటే 5 సంవత్సరాల వరకు. అయితే మనం తీసుకున్నటువంటి అమౌంట్కి ఇంట్రెస్ట్ 5 సంవత్సరాలకు 2,02,518 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇక మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అనుకున్నట్లయితే ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో ఆ ఆన్ రోడ్ ప్రైస్ నుండి మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ని తీసేసినట్లయితే మనకు వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి డౌన్ పేమెంట్ కింద తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకి ఇక్కడ 11,08,119 రూపాయల నుంచి మనకు వచ్చిన లోన్ అమౌంట్ 7,17,600 రూపాయలను తీసివేయగా 3,90,515 రూపాయలు మిగిలింది ఫ్రెండ్స్. ఈ అమౌంట్ మనం డౌన్ పేమెంట్ కింద కట్టి మనం ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న గమనిక ఫ్రెండ్స్, డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. మరోసారి మీకు షోరూంలో మరోసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. అదేవిధంగా సిబిల్ స్కోర్ని బట్టి ఆధారపడి ఉంటుంది, అది కూడా గమనించగలరు ఫ్రెండ్స్. మన ఖమ్మంలో సిసి సర్కిల్లో నెక్సా షోరూమ్, మారుతి సుజుకి వారి నెక్సా షోరూమ్ ఉంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మళ్ళీ మరొకసారి మీ డౌట్లని క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.